నమస్కారం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడిందని. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు, నినాదం వెనుక దశాబ్దాల పోరాటం ఉంది. కాని అసలు ఈ పోరాటానికి బీజాలెక్కడ పడ్డాయి? ఈరోజు మనకు అందిన ఒక పత్రం ఆధారంగా ఆ చారిత్రక నేపథ్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. కథ మొదలయ్యేది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన సమయం నుండి. అప్పటి హైదరాబాద్ నిజాం తన రాజ్యాన్ని ఒక స్వతంత్ర దేశంగా ఉంచుకోవాలని చూస్తున్నాడు. అవును, ఇక్కడే అసలు సంఘర్షణ మొదలైంది. నిజాం ఆలోచనను హైదరాబాద్ సంస్థానంలోని జాతీయవాదులు చాలా బలంగా వ్యతిరేకించారు. ఎందుకు అంటే ఆ వ్యతిరేకతకు కారణమేంటి? చూడండి, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలుండేవి. వాటిలో 8 జిల్లాలు పూర్తిగా తెలుగు మాట్లాడే ప్రజలతో నిండి ఉండేవి. ఈ ప్రాంతాలనే అప్పట్లో తెలంగాణ అని పిలిచేవాళ్లు. ఓ అలాగా. అంటే ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు, భాష, సంస్కృతి ఇవి కూడా ముడిపడి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. మన దగ్గరున్న ఈ సమాచారం ప్రకారం 1920లు, 30లులోనే దీనికి సంబంధించిన చైతన్యం మొదలైంది. ఆంధ్ర మహాసభ అని ఒక సంస్థ. అవును, ఆంధ్ర మహాసభ వాళ్లే ఈ ఉద్యమానికి ఊపిరిపోశారు. వాళ్ల లక్ష్యాలేంటి? మొదట్లో చాలా సింపుల్, తెలుగు భాషలో చదువు కావాలి, గ్రంథాలయాలు కావాలి అని. కాని నెమ్మదిగా అది రాజకీయ రూపం తీసుకుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలి, సామాజిక సమానత్వం కావాలి అంటూ వాళ్లు గ్రామాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టారు. అవును, ఊరూరా తిరిగారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1940లలో కోస్తా ఆంధ్ర ప్రాంత జాతీయవాదులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారని ఈ పత్రం చెబుతోంది. నిజమే. అక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఉద్యమం కేవలం భాషా, ప్రజాస్వామ్యం దగ్గరే ఆగిపోలేదు. అది భూసంస్కరణల లాంటి సామాజిక, ఆర్థిక సమస్యలను కూడా తనలో కలుపుకుంది. అంటే నిజాంకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా? అవును, ముఖ్యంగా దొరల పాలనను వ్యతిరేకించడం ఈ ఉద్యమంలో ఒక ప్రధాన భాగంగా మారింది. ఈ దొరలకు నిజాం ఇంకా రజాకార్ల మద్దతుండేది. ఈ అంతర్గత పోరాటం ఎంత తీవ్రంగా మారిందంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జోక్యం చేసుకోవాల్సొచ్చింది. అదే పోలీస్ యాక్షన్. అవును, దాని ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. కథ ఇక్కడితో అయిపోయిందనుకున్నారు చాలామంది. కాని అవ్వలేదు. అక్కడే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సరిగ్గా. ఎందుకంటే ఆ సమయంలో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. అవును. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిశాక తెలుగు మాట్లాడే ఈ అన్ని ప్రాంతాలను అంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అన్నిటినీ కలిపి ఒకే రాష్ట్రంగా చేయాలనే డిమాండ్ వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చెయ్యాలనే మరో ఉద్యమం మొదలైంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంత క్లిష్టంగా ఉందో గదా. నిజాం స్వతంత్ర రాజ్యపు కల, దానికి వ్యతిరేకంగా పుట్టిన తెలుగు జాతీయవాదం, అది కాస్త భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా మారడం, చివరికి భారత ప్రభుత్వ జోక్యంతో హైదరాబాద్ విలీనం కావడం, ఆ తర్వాత మళ్ళీ అన్ని తెలుగు ప్రాంతాలను కలిపే మరో ఉద్యమం, ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా చూస్తుంటే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఏమిటది? ఈ పత్రం ప్రకారం 1940లలో తెలంగాణ ఉద్యమానికి కోస్తా ఆంధ్ర జాతీయవాదులు మద్దతు ఇచ్చారు. మరి అలాంటప్పుడు తొలినాళ్లలో దాదాపు ఒకే తాటిపై నడిచిన ఈ తెలుగు జాతీయవాద ఉద్యమాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక? అవును, ఏర్పడ్డాక కాలక్రమేణా మళ్లీ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారితీయడానికి గల సంక్లిష్టమైన కారణాలేమిటి? మంచి ప్రశ్న. బహుశా ఆ ఐక్యతలోనే ఏమైనా లోపాలున్నాయేమో. అదే, లేదా తర్వాత కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.